నిన్న నవీన్ యాదవ్ మాట్లాడుతూ కూడా నాకు తండ్రి లాంటి వ్యక్తి అంజన్ గారు, తప్పకుండా ఆయన ఆశీస్సు గారు ఆయన దగ్గరికి వెళ్తాను, తప్పకుండా మాకు బంధుత్వం కూడా ఉంది, గతంలో కూడా ఆయనతో సన్నిహిత్యం ఉంది, ఆయన ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నా అని చెప్పారు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కానీ మీరు ఉంటుంది. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరితో లేదు లడాయి, నా ఉనికి లడాయి ఇది సమయందా వస్తే తప్పకుండా చేస్తారు కదా, వచ్చినప్పుడు కదా మనం చెప్పేది కదా. ఏమంటారు ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోతాం, ఆశీస్సులు కోరినప్పుడు మర్యాద చేయగల కదా, తప్పకుండా. అదే అంటున్నాం కదా, సలాం వాలేకం అంటే వాలేకం సలాం అంటాం, సలాం అనకుండా వాలేకం సలాం అంటావా? నువ్వు నమస్తే అంటే నీ నమస్తే, రామ్ రామ్ అంటే రామ్ రామ్ అంటారు. రామ్ రామ్ అని ఒకటే పక్షం రామ్ రామ్ అవుతుంది, అట్లా రెండు చేతులతోనే అవుతుంది, ఒక చేతితో తాళి బజాన్స్తుంది కదా. దాన్ని అంటారు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, మర్యాద ఇవ్వండి మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం. కానీ మీ సీనియారిటీ పక్క పెట్టి ఒకవైపు మీరు ఆశిస్తున్నారు, అలాగే మీ అభిప్రాయం చెప్పినప్పుడు ఆల్రెడీ కొడుకుకు రాజ్యసభ ఇచ్చినాం కానీ ఒక అంశాన్ని ఎందుకు పదే పదే తీసుకొస్తున్నారు? అది క్లియర్ అయిపోయింది, అదంతే. ఆయన డ్యూటీ అయినది, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఎవరు డ్యూటీ చేస్తే వాళ్ళ డ్యూటీ, ఎవరు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీతం వాళ్ళకు మన, అంతే కదా. ఇంట్లో నువ్వు మిలిటరీలో పోయి ఇద్దరు పని చేస్తారు బార్డర్ మీద, ఇద్దరు ఎందుకు చేస్తారు బార్డర్ మీద? సస్తావు కదా అంటారా? మాకు కష్టేటప్పుడు కష్టకాలంలో ఉన్నాం కదా మేము, అప్పుడు ఏమైనా అవుతుండే కదా. పోలీసు వాళ్ళు కొట్టిరు, ఎత్తుకపోయి కొట్టిరు, కింద పడేసారు, జైల్లో. మళ్ళీ అప్పుడు ఇద్దరు ఎందుకు చేసారు? నా తల్లి కొడుకులు ఎందుకు చేసిరు అడగలేదు. ఇప్పుడు వచ్చేవరకు ఇది వచ్చింది. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది లేరా? చాలా ఉన్నారు, ఒక్కటి కాదు. కోకోకోలా కొనే చెప్పాలంటే వీడికేం ఢిల్లీ దాకా